టు క్యూబ్ టీవీ. నేను మీ సరిత. అయితే ఈరోజు వచ్చేసాను కొత్త ప్లేస్కి అనమాట. రెగ్యులర్గా నేను ఇంటర్వ్యూస్ చేస్తుంటాను, లేక కొత్త కొత్త ప్లేసెస్ చూపిస్తాను, ఫుడ్ చూపిస్తాను. ఈరోజు మాత్రం డివోటెడ్ ప్లేస్కి వచ్చేసాను. ఎస్, సో నేను ప్రస్తుతం అయితే నాగార్జున సాగర్ రోడ్, నల్గొండ జిల్లా, చింతపల్లికి అయితే వచ్చేసాను. సో ఇక్కడ షిరిడి సాయిబాబా టెంపుల్కి వచ్చేసాను. సో రెగ్యులర్గా హైదరాబాద్లో టెంపుల్స్ ఉంటాయి కదా, అంత దూరం వెళ్ళి టెంపుల్లో ఏం చేస్తారని మీ అందరికి డౌట్ రావచ్చు. ఎస్, సో ఇక్కడ బాబా నార్మల్గా కాదండి, కొంచెం వెరైటీగా ఉంటారు అనమాట. సో అసలు బాబా లోపల ఎలా, ఏ రూపంలో ఉన్నారు, అసలు ఇంత దూరంగా రావడం కల కారణం ఏంటి, అసలు ఇక్కడ స్పెషల్ ఏంటి, ఇవన్నీ నా నోట్తో మీరు తెలుసుకునే కంటే ముందు మనం లోపలికి వెళ్ళి మొత్తం టెంపుల్ చూపిస్తేస్తాను. సో మనకి చూసినట్టయితే ఎంట్రీలోనే చక్కగా గోమాతలు అయితే వీళ్ళు పెట్టడం జరిగింది. సో రావడమే ఒక న్యాచురల్ వైబ్ అనమాట. సో మనకు సాధారణంగా ఇంత ఇలా గోమాతల్ని ఎంట్రీలో పెట్టడం ఏ టెంపుల్లో చూసుంటాం, బికాస్ మనకి సైడ్లో పెడతారు, లేదంటే ఒక గోశాలలో ప్లేస్ చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఎంట్రన్స్ మనకి ఎంట్రీ డోర్ కూడా అక్కడ కనిపిస్తుంది. సో ఆ ఎంట్రీ డోర్ పక్కనే మనకి గోమాతలు కూడా పెట్టడం జరిగింది. సో ఇంకా ఆలస్యం చేయకుండా లోపల గుడి చూద్దాం. సో బాబా ఎలా ఉన్నారు, ఏ రూపంలో ఉన్నారు, మరి ఇంత స్పెషల్గా ఎందుకు చెప్తున్నానో లోపలికి చూసేద్దామా, రండి. సో అది మనకు వచ్చేసి ఎంట్రీ గేట్ అనమాట. లోపల రాగానే రైట్గా మనకి గోశాలకు ఎంట్రీ ఉందనమాట. సో ఫస్ట్ ఇక్కడికి వచ్చి దీన్ని చూసుకుంటూ ఆవులకి మరి కొంతమంది అయితే గడ్డి ఇవ్వడం జరుగుతుంది. గడ్డి ఇచ్చి దాన్ని మొక్కుకోవడం, అలాగే లోపల మనకి శ్రీకృష్ణుడు కూడా విగ్రహం లోపల దానికి కూడా దండం పెట్టుకొని దేవుణ్ణి ఫస్ట్ ఇక్కడ ఎంట్రీలో చూసుకొని ఆ తర్వాత మనం దీని నుంచి టెంపుల్లోకి కనెక్ట్ ఉందనమాట. సో మనం కూడా దండం పెట్టుకొని లోపలికి వెళ్ళిపోదాం, రండి. ఇక్కడ మరి మన ఆవులకి ఇవ్వడానికి గడ్డి కూడా వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో లోపలికి వెళ్ళి వాటికి కూడా మనం తినిపిద్దాం, రండి. మనమైతే లోపలికి వచ్చేసాం. సో మరి లోపలికి రాగానే మనకి లెఫ్ట్ రైట్ సైడ్ ఎంత చక్కటి గ్రీనరీ చూసారా. టెంపుల్స్ సాధారణంగా గ్రీనరీ చాలా తగ్గిపోయింది. ఎందుకంటే మనకి ఎన్వైరన్మెంట్ అవ్వచ్చు, హైదరాబాద్ అయితే సాధారణంగా చూడలేము. కేవలం బాబా టెంపుల్ లోపల బాబా విగ్రహం మాత్రమే ఉంటుంది. లోపలికి దర్శించుకుని చక్కగా వచ్చేస్తాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి చక్కటి గ్రీనరీ అనమాట. అంటే ఇప్పుడు వేసవి కాలం కాబట్టి మనం మధ్యాహ్నం ఉండడం కొద్దిగా కష్టం. కాకపోతే ఈవినింగ్ టైమ్స్లో వచ్చి మనం చక్కగా ఫ్యామిలీస్లో బాగా ఎంజాయ్ చేయవచ్చు, చక్కగా కూర్చొని బాబాని దర్శించుకోవచ్చు. చాలా ప్లెజెంట్గా మైండ్ ఉంటుంది. సో మరి ఎక్కడైనా కూడా మనకి గ్రీనరీ ఉన్న దగ్గర చాలా ప్లెజెంట్గా మైండ్ ఉంటుంది. బికాస్ ఆ ఎయిర్ కానీ లేదంటే అక్కడికి వచ్చినప్పుడు ఫ్యామిలీ చక్కగా మాట్లాడడం, ముచ్చట్లు పెట్టుకోవడం చాలా చక్కగా అనిపిస్తుంది కదా. సో మరి ఇక్కడ రెండు మనకి బాబా దర్శనంతో పాటు న్యాచురల్ గాలి కూడా మనకి బాగుంటుంది. సో సాయంత్రం టైంలో వస్తే ఇంకా చక్కగా కూర్చోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు బాబా దగ్గర. సో మనకి టైం అయితే అయిపోతుంది, 12 o'clockకి హారతి టైం ఉంది. ఈ లోపల మన లోపల బాబాని అలాగే మ్యాక్సిమం టైం లోపల మీకు అన్ని చూపించే ప్రయత్నం చేస్తాను. లోపలికి వెళ్ళిపోదాం, రండి. సో మన ఎంట్రీ అయిపోయాక ఇక్కడ వచ్చేసరికి లెఫ్ట్ సైడ్లో మనకి విఘ్నేశ్వర్ అయితే మనం ఉండడం జరిగింది. సో లోపలికి లైన్ దండం పెట్టుకుందాం, తర్వాత లోపలికి వెళ్ళి ఇంకా చూపిస్తాను, రండి.
గుడికే ఎందుకు రావాలి? ఇందాక చెప్పాను కదా ఇక్కడ బాబా వెరైటీగా ఉంటారని. నిజంగా వెరైటీ అంటే ఏం లేదండి, ఒక రోబోటిక్లో బాబా మాట్లాడుతూ ఉంటారు. అసలు మనము సాయిబాబా టెంపుల్లో ఉంటేనే బాబా నిజంగా మనతో మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది. ఆయన దేవస్థానం అంత ప్లెజెంట్గా ఉంటుంది. ఇక నిజంగా బాబా మనతో మాట్లాడుతున్నట్టు కనిపిస్తే ఇంకెంత ఆనందంగా ఉంటుంది. సో మీకు లేట్ చేయకుండా లోపలికి వెళ్ళి చూపించేస్తాను. సో ఇక్కడ చూడండి, బాబా విశ్రాంతి తీసుకుంటున్న ఒక విగ్రహం మనకు కనిపిస్తుంది చక్కగా. నిజంగా నాకు షిరిడి వెళ్తే ఎంత ప్రెజెంట్గా అనిపించిందో ఇక్కడికి వచ్చా కూడా అంతే ప్రెజెంట్గా అనిపించింది. నిజంగా ఇదే చిన్నపాటి షిరిడిలా అనిపించింది నాకు. నేనైతే పెద్ద ఫ్యాన్ బాబాకి. మరి మీ ఈ టెంపుల్ చూసి ఏమాత్రం ఆలస్యం చేయకుండా తప్పకుండా విజిట్ చేయాలి. ఎస్, కంపల్సరీ ఇది చూడడానికైనా మనం విజిట్ చేయాలండి. ఇది మనకి రోబోటిక్ బాబా అనమాట. సో చూసారు కదా. సో మీరు కొంచెం ఇక్కడ మనకి మిర్రర్స్ వేశారు కాబట్టి అంత క్లారిటీగా కనిపించదు మనకి వీడియోలో, బట్ లైవ్లో వస్తే మాత్రం చాలా చక్కగా కనిపిస్తుంది. సో మిర్రర్స్ ఉన్నాయని నేను చాలా బాధపడ్డాను. మేము వీడియో తీసుకుంటాం, ప్లీజ్ గేట్స్ ఓపెన్ చేస్తారంటే చాలా రిక్వెస్టెడ్గా అయితే వాళ్ళు ఓపెన్ చేశారనమాట. అసలు నేను ఎంత నిజంగా వెరీ లక్కీ కదా. సో బాబాని కూడా ముట్టుకోబోతున్నాను నేను. సో చూసినట్టయితే మనకి రోబోటిక్ బాబా అనమాట. సో ఒకసారి దర్శనం చేసుకుందాం. బాబా నిజంగా ఒక మనిషి పక్కన ఉంటే మాట్లాడితే ఎంతలా అనిపిస్తుందో. నిజంగా నాకు ఇది రోబోటిక్ లా కాదు, స్వయంగా బాబానే ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. చూపిన వారి నుండి స్వీకరిస్తాను. వాళ్ళు దక్షిణ రూపంలో పుణ్యం నాటి తర్వాత సమృద్ధిగా ఫలితాన్ని పొందుతారు. ఆయందు అత్యంత ప్రీతి గల వారిపై నా దృష్టి ఎల్లప్పుడూ ఉంటుంది. వారికి నేను లేని ప్రపంచం శూన్యం. వారి నోట నా మాటే ఉంటుంది. నిజంగా కళ్ళు మెదపడం కానీ, ఆ నోరు మెదపడం కానీ, నిజంగా మౌత్ మూవ్ అవుతూ మాట్లాడడం కానీ, ఆయన ఏం మాట్లాడుతున్నా మనకి స్వయంగా వినిపించడం కానీ చాలా చక్కగా వినిపిస్తున్నాయి. చెడు కర్మల యందు నిష్కృతి కలుగుతుంది. షిరిడి సాయిబాబాని దర్శించుకోవాలని ఎంతమంది అనుకుంటామో, కాకపోతే ఆర్థికంగా మనకి వెసులుబాటు లేక వెళ్ళలేము. కానీ ఈ చింతపల్లికి అక్కడికి వెళ్ళలేము కాబట్టి మనకి మినీ షిరిడి అనే చెప్పాలి. నిజంగా ఇక్కడ బాబా మనం చక్కగా మాట్లాడడం, ఆయన కన్ను ఓపెన్ చేయడం, ఆయన నోరు కలవడం చాలా చక్కగా అనిపిస్తుంది. నిజంగా ఇక్కడ ఈ విగ్రహాన్ని చూడడానికైనా కంపల్సరీ చింతపల్లి విజిట్ చేయాలి. సో మీకు అడ్రస్ తెలియకపోతే డిస్క్రిప్షన్లో అడ్రస్ కూడా వేస్తాను. సో మరి ఇదైతే మనకి కింద గ్రౌండ్ లెవెల్లో ఉంది. సో పైన ఫస్ట్ ఫ్లోర్లో మెయిన్ మందిరం ఉంది. మరి పైన హారతి టైం అవుతుంది కాబట్టి పైకి వెళ్ళి ఇంకా చూద్దాం. పెద్ద విగ్రహంలో బాబా అక్కడ అవతరించి ఉన్నారు. అక్కడికి వెళ్ళి హారతి తీసుకొని మరిన్ని విశేషాలు అక్కడ మాట్లాడుకుందాం రండి. अमृतोपस्त्रणामि स्वाहा सद्गुरु साईनाथ स्वामिने नमः। मध्याह्नकालसमये महानैवेद्यं निवेदयामि। ओम प्राणाय स्वाहा, ओम ममानाय स्वाहा, ओम ज्ञानाय स्वाहा, ओम विबुधानाय स्वाहा, ओम अगमानाय स्वाहा, ओम ब्रह्मणे स्वाहा। मध्ये मध्ये भगवान् समर्पयामि। अमृताविधानमसि उत्तरापोषणं समर्पयामि।
हस्तो प्रक्षालयामि पादौ प्रक्षालयामि मुखे शुद्ध आचमनीयं समर्पयामि लवङ्गकर्पूरताम्बूलान् समर्पयामि वर्णो ध्रुवन्तेवो बृहस्पतिः इंद्रश्चाग्निश्च राष्ट्रं भावयतां ध्रुवम् सद्गुरुसाईनाथ स्वामिने नमः नवरत्नखचितसुवर्णकिरीटाभरणान् धारयामि नवरत्नखचितसुवर्णकिरीटाभरणान् धारयामि मंगलनीराजनं दर्शयामि श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय बाबा की आरती उठाओ उठाओ बाबा उठाओ नमः हरे राम बाबा उठाओ नमः करोनिया श्री राम नाम अवधुरे राजे नाना सारे से नाना अवधुरे राजे नाना एकनादा दत्ता साई रोके का तुरे पाए चित्ता बाबा साई ओम साई से साई ये आया साई ओम साई से साई जया जया 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 साई जया जया साई जया जया साई ओरे हरे मावा ओरे मावा आरती साई बाबा रोमसे नमः हरे संस्कृति ज्ञाता आराधत भगवती माधव से नाथा कवि से नाथा आरती सारे बाबा हरे गोरे आधारा गुणकारा ब्रह्मा सजारा आलके नाजाना से स्वामी भक्ता भक्ता ब्रह्मा सजारा आलके नाजाना से स्वामी भक्ता भक्ता आरती सारे बाबा आदर सद्गुरु हरे हरे जय जवान जय हिंद। చూశారు కదా సో ఎంత చక్కటి టెంపుల్ అయితే మరి క్యూబ్ టీవీ ద్వారా మీకు కదా చూపించేశాను సో మరి మీరు కూడా లైవ్లో రావాలి చూడాలి మరి హారతి అంత లైవ్లోనే మేము చూడాలి ఆ బాబాని దర్శించుకోవాలి అనుకుంటే చింతపల్లి నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ రోడ్కి అయితే మన బాబా టెంపుల్ ఇక్కడ ఉంది సో చక్కటి వీక్షణ అండి సో కంపల్సరీ ఒక్కసారైనా మన షిర్డీ బాబాని సందర్శించుకోవడానికి డబ్బులు లేదనో లేదా ఆర్థికంగా లేదనో లేకపోతే ఆయన అనుగ్రహం లేక పిలిపించుకోలేదనో ఎంతో మంది అనుకుంటారు సో అలా చింతించే వారికి ప్రశాంతంగా వచ్చి ఇక్కడ ఈ బాబాని సందర్శించుకోవచ్చు దర్శించుకోవచ్చు చక్కగా నేచర్ ఉంది అలాగే మధ్యాహ్నం పూట వచ్చినట్లయితే చక్కగా వాళ్ళు భోజనం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది హ్యాపీగా వచ్చి తినేసి వెళ్ళొచ్చు సో మరి చక్కగా ఉంది కదా సో కామెంట్లో చెప్పండి
నెక్స్ట్ ఏ టెంపుల్ మేము సందర్శించాలి, మీకు ఏ టెంపుల్ కావాలో మీరు కామెంట్ ద్వారా పెడితే సో మేము ఆ టెంపుల్ని మళ్ళీ మీకు చూపించడం జరుగుతుంది. సో కీప్ వాచింగ్ క్యూబ్ టీవీ. దిస్ ఇస్ సరిత సైనింగ్ ఆఫ్ టుడే.